వెల్కమ్ టు కరియర్ మిత్ర. ఈరోజు మనం జాబ్ నోటిఫికేషన్ ఎపిసోడ్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పిఎస్యు, అది కూడా మహారత్న కేటగిరీ నుంచి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది జూలై 1 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అయింది. జూలై 20th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిలో 116 పోస్ట్ వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. 116 పోస్ట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. అంటే చాలా క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చాలా వాటికి ఎక్స్పీరియన్స్, సీనియారిటీ ఉంది. అలాగే డిఫరెంట్ కేటగరైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లోకి వస్తే బీఏ, బీకామ్, టెక్నాలజీ, ఎంబీఏ ఇలాంటివి ఎన్నో క్వాలిఫికేషన్స్ యాడ్ చేశారు. కాకపోతే మనకి ఈరోజు ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ అయినది ఓన్లీ 2 పోస్ట్. అవి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేవు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి రెండు రకాల పోస్టులు అయినప్పటికీ కూడా టోటల్ వేకెన్సీస్ ఇవి దాదాపు 54 ఉన్నాయి. అంటే 116 వేకెన్సీస్లో దాదాపు 54 ఈ టూ పోస్ట్లే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ ఉన్న వేకెన్సీస్ అనమాట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్కి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 years. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే ఇదివరకు అనుకున్నట్టే నీళ్ళు అనుకున్నాం కదా. సెకండ్, ఇవి 37 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ. దీనికి ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ కానీ ఒక డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ మాత్రం కావాలి అని పేర్కొన్నారు. అంతేకాకుండా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. సో గ్రాడ్యుయేట్ అయినప్పటికీ కూడా ఈ పోస్ట్కి డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. దీనికి కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 years. ఈ వేకెన్సీస్ వచ్చేసి 17 ఇన్ నంబర్ ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్కి వచ్చినట్లయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ని సిబిటి ద్వారా చేస్తామని అప్లికేషన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ సిబిటి అన్నది రిటర్న్ టెస్ట్. అదే సిబిటి అన్నది 2 పోర్షన్స్లో ఉంటుంది. ఒకటి జనరల్ యాప్టిట్యూడ్, తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ కూడా. జనరల్ యాప్టిట్యూడ్ అన్నది మామూలుగా ఉన్నట్టే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్, అంటే లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అని మెన్షన్ చేశారు, వీటిలో ఉంటుంది. సెకండ్ వచ్చేసి టెక్నికల్, అదే అంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఇది ప్రొఫెషనల్ పేపర్ అనమాట. దీనికి మన క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారని మెన్షన్ చేశారు. ఈ 2 కూడా సిబిటి ద్వారా చేస్తారు. వీటి సిలబస్ ఏంటి, క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటి, మార్కింగ్ ఏంటి, ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్లస్ వాళ్ళు చాలా క్లియర్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో తర్వాత రిలీజ్ చేస్తారని మెన్షన్ చేశారు. ఈ టెస్ట్, సిబిటి టెస్ట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ ఇంటర్వ్యూకి సెలెక్షన్ అనేది షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళ క్యాండిడేట్స్కి జరుగుతుంది. అంతేకాకుండా సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజెస్ లైక్ ఇంటర్వ్యూస్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందని కూడా మెన్షన్ చేశారు. సో ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ ఇస్ బేసికలీ ఆన్ ద కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ and again followed by certain group exercises, psychometric tests and also interviews. So ఈ సిబిటి అనేది స్పెసిఫిక్ సెంటర్స్లో ఉంటుంది. ఆ స్పెసిఫిక్ సెంటర్ కూడా అడ్మిషన్ కార్డులో మెన్షన్ చేస్తామని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. పోతే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, లైక్ ఎనీ అదర్ అప్లికేషన్ దీస్ డేస్. ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.hindustanpetroleum.com. సో మీరందరూ కూడా ఈ అప్లికేషన్ అప్లై చేసి అదే 20th July లోపల తర్వాత సెలెక్షన్ ప్రొసీజర్లో మీరు పాల్గొంటారని వీఆర్ ఎంకరేజింగ్ యూ. ఆల్ ద బెస్ట్. ఇటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ విత్ ఎ వెరీ రిలవెంట్ అండ్ ప్రిసైజ్ గైడెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కరియర్ మిత్ర ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో ఇంకొక నోటిఫికేషన్తో కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్.